హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ప్రతి వారం కూడా కొత్త డిషెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్త వారంలో కొత్త కుజీన్స్ అన్నింటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. ఆ వారానికి సంబంధించి ఈరోజు కూడా మనం ఒక ఫ్రెష్ వారంలోకి ఎంటర్ అయిపోయాము. అద్భుతమైన కుజీన్స్ని ఈరోజు ఈ వారం అంతటికి కూడా మనం ట్రై చేయబోతున్నాము. ఆ కొత్త వారం కింద ఆ కొత్త డిషెస్ ఏవైతే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నామంటే అవి పోలాండ్కి సంబంధించినవి. సూపర్బ్ డిషెస్ అన్నింటినీ కూడా ఉంటాయి. ముఖ్యంగా పోలాండ్ అనేసరికి మనకి ఏంటంటే బాగా అథెంటిక్గా ఒరిజినల్ స్టైల్స్, క్లాసిక్ స్టైల్స్ ఇంకా కూడా మెయింటైన్ అవుతూ ఉన్న ఒక కంట్రీ అనమాట. అలాంటి డిషెస్ని మనం అక్కడ చూస్తూ ఉంటాము. ఎక్కువ ఈ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఉండి ఎక్కువ చేంజెస్ అన్నీ ఉంటాయి కదా, వాటితో పాటుగానే అక్కడ ఎక్కువ అథెంటిక్ ఫ్లేవర్స్ కూడా టచ్ అవుతూ ఉంటాయి. అదే క్రమంలోనే మనం తయారు చేసుకోబోతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మీల్లో కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కోర్స్ అంటాం కదా, ఆ విధంగా ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోబోతున్నాము. అందుకనే ఈ వారాన్ని మళ్ళీ మొదలు పెట్టేద్దాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి, పోలాండ్ వీక్. ఈ పోలిష్ వీక్లో మనం తయారు చేసుకోబోతున్న ఒక మంచి రెసిపీ ఈరోజు ఏంటంటే చక్కటి సాలడ్ ఐటమ్. సాలడ్స్ అంటే వాళ్ళు ఎక్కువ తింటారు కూడా పోలిష్ పీపుల్. నిజానికి చెప్పాలంటే వాళ్ళు బేసిక్గా 3 కోర్స్ మీల్స్ పెట్టుకున్నట్లయితే 3 కోర్స్లో 1 కోర్ సాలడ్ కూడా మ్యాక్సిమం మెయింటైన్ చేసే సందర్భాలు ఉంటాయన్నమాట. సో అదేవిధంగానే ఈరోజు మనం చక్కటి సాలడ్ని తయారు చేసుకోబోతున్నాము. అది కూడా పోలిష్కి సంబంధించి ఒక క్లాసిక్ సాలడ్ ఇది. ఆ సాలడ్ పేరు ఏంటంటే పోలిష్ కుకుంబర్ సాలడ్. ఈ పోలిష్ కుకుంబర్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇందులో కుకుంబర్ వాడుతున్నాము. ఈ కుకుంబర్ మామూలు మన దేశీ కుకుంబర్ ఏదైతే దొరుకుతుందో అదే వాడుతున్నాం అనమాట. అంటే కీరానే. ఇంగ్లీష్ కీరా ఉన్నట్టయితే ఇంగ్లీష్ కుకుంబర్ కూడా వాడుకోవచ్చు. ఇంగ్లీష్ కీరా అంటారు, అది కూడా యూస్ చేయొచ్చు అనమాట. నేనైతే మామూలు బేసిక్ కుకుంబరే వాడుతున్నాను, అంటే కీరాని. అలాగే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వాడుతున్నాము, అంటే ఉల్లికాడలు. దాంతోపాటుగానే నిమ్మకాయ చెక్కలు ఒక 2 తీసుకున్నాము. అలాగే కాస్తంత యోగర్ట్ తీసుకున్నాం. యోగర్ట్ ఎందుకు తీసుకున్నానంటే కొద్దిగా గట్టిగా ఉంటుందని. లేదు పెరుగు తీసుకునేలా అంటే పెరుగును కూడా నీళ్లు వీలైనంత వరకు దాంట్లోంచి డ్రై చేసేసి కొద్దిగా గట్టిగా పెరుగు ఉండే విధంగా, బాగా గట్టిగా వచ్చే విధంగా అనమాట. అంటే మరి పొడిగా కాదు, గట్టిగా వచ్చేలాగా వాడుకోవాలి. అలాగే క్యారెట్ ఒకటి తీసుకున్నాను, చిన్న ముక్క. దాంతోపాటుగానే కాస్తంత పంచదార కూడా తీసుకున్నాను. వీటితో పాటుగానే సీజనింగ్ కోసం మనం తీసుకుంటాం కదా, సాల్ట్ అండ్ పెప్పర్ వాడతాను. దాంతోపాటుగానే గ్రీన్స్లో కొద్దిగంత ధనియా అంటారు హిందీలో, మనమైతే చక్కగా కొత్తిమీర అంటాము. అలాంటి కొత్తిమీర కూడా వాడుకోవచ్చు. పోలాండ్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే పోలిష్ పీపుల్ దిల్ అని ఒక హర్బ్ వస్తుంది వాళ్ళకి, ఇలాగే మన ఫ్రెష్ హర్బ్ లాగానే, పుదీనా కొత్తిమీర లాగానే అలా దిల్ని వాడుతూ ఉంటారు వాళ్ళు. మనకు దిల్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మన వాళ్ళు కూడా తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కొరియాండర్ యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇది ప్రాసెస్. దీంట్లో ఏమీ కుకింగ్ ప్రాసెస్ లేదు. చక్కటి సాలడ్ ఇది, చాలా హెల్దీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇది క్లాసిక్ సాలడ్ అనమాట. అంటే పోలాండ్ వాళ్ళు తరతరాలుగా ఎప్పటి నుంచినో తయారు చేసుకుంటుంది, ఏ మార్పులు లేకుండా ఉన్నది అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ సాలడ్ అనగానే మనకు కటింగ్స్ కావాలి కాబట్టి కటింగ్స్ చేయాలి. కొద్దిగా డిఫరెంట్గా కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. రైట్. సో ఏం లేదు, డిఫరెంట్గా కట్ చేసుకుందామనే ఉద్దేశంతో అనమాట. ఓన్లీ సాలడే కాబట్టి డిజైనర్గా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఓ డైమండ్ షేప్స్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. నార్మల్గా క్యూబ్స్ కట్ చేసుకున్నా కూడా నష్టమేం లేదు. మీకు కావాల్సిన స్టైల్లో మీరు కట్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువ ఈ మోడర్నైజ్డ్ కల్చర్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఉంచుకున్నాం కదా, ఇందులో తగినంత సాల్ట్, అండ్ పెప్పర్. సాల్ట్ అండ్ పెప్పర్ వేసి కలుపుకోవాలన్నమాట. కాస్త పెప్పర్ వేసిన. సో దీనికైతే ఇంత సాల్ట్ అండ్ పెప్పర్ సరిపోతుంది. మళ్ళీ మనకు కావాలంటే మిగతా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా ఆల్రెడీ దీంట్లో నుంచి వాటర్ అంతా కూడా రావడం మొదలైంది. అందులోనూ ఈ సాల్ట్ కూడా కరిగి తడవుతుంది కాబట్టి అది కూడా వచ్చేస్తుంది. ఒక 5-10 నిమిషాల పాటు ఇలాగే ఉంచేయాల్సి వస్తుంది. అలా ఉంచేస్తే దాంట్లోంచి వీలైనంత వాటర్ బయట వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట మనం తర్వాత చక్కగా. సో దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకున్న మిగతా ప్రాసెస్ కంటిన్యూ.
ఇవి మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా నియర్లీ ఒక 1 సెంటీమీటర్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ సాలడ్స్ కన్జంప్షన్ అనేది మన దగ్గర చాలా వరకు తక్కువే వాడేవాళ్ళం అండి. ఇదివరకు ముందు నుంచి కూడా చెప్పినట్లయితే, అంటే సిటీస్లో పీపుల్, టౌన్లో వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ గురించి కొద్దిగా పక్కన పెట్టినట్లయితే విలేజెస్లో అయితే వీటి కన్జంప్షన్ పెద్దగా ఉండేది కాదు. ఒక కూర వండుకోవడం, వాటిని తినేసుకోవడం ఈ విధంగానే ఉండేది, కానీ సాలడ్స్ కన్జంప్షన్ అయితే బాగా తక్కువ ఉండేది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని మనం రెడీ చేసేసుకుందాం. డ్రెస్సింగ్ అంటాం కదా దీన్ని, డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాం. డ్రెస్సింగ్ రెడీ చేసుకున్న తర్వాత వీటన్నింటిని మిక్స్ చేసుకుంటాం అనమాట. ఈ కర్డ్లో మనం తీసుకున్న తర్వాత కూడా వాటర్ అంతా వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతటినీ కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. క్లియర్గా ఎంత వీలైతే అంత వాటర్ రిమూవ్ చేసేయాలన్నమాట, తడి లేకుండా ఉండేందుకు. సో ఇంకా కూడా కొద్దిగా ఉంది, దీన్ని కూడా నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కర్డ్ ప్లేస్లో మీకు కావాలనుకున్నట్లయితే క్రీమ్ వాడచ్చు. సార్ క్రీమ్ అంటారు, ఐడియా ఉందా? ఆ సార్ క్రీమ్ని యూస్ చేసుకోవచ్చు. సార్ క్రీమ్ బాగుంటుంది. ఓకే, పెరుగు వేసాం. పెరుగు తర్వాత నిమ్మకాయలు పెడుతున్నాం. ఓకే, స్టెప్ అయిపోయింది. అండ్ షుగర్ వేస్తున్నాం. తర్వాత కొద్దిగంత సాల్ట్, దాంట్లో ఆల్రెడీ యాడ్ చేసాం కీరాలో కాబట్టి సాల్ట్ చూసుకొని వాడుకోవాలి. యాజ్ వెల్ యాజ్ పెప్పర్. సో ఇవన్నీ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. బేసిక్గా సాలడ్కి మంచి డ్రెస్సింగ్ కావాలి కాబట్టి చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసేసుకున్నాం మనం. డ్రెస్సింగ్ తర్వాత మళ్ళీ మిక్సింగ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాకే కలిపి పెట్టుకున్న ఈ కీరా తీసుకొని, ఇందులో ఇందాకే చెప్పాను కదా వాటర్ అంతా కూడా వస్తుంది అని, ఆ వాటర్ని మనం రిమూవ్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూస్తుంటే క్లియర్ కనిపిస్తుంది మీకు. ఈ విధంగా వాటర్ అంతా కూడా ఊజ్ అవుట్ అయిపోయాక రిమూవ్ చేసేస్తే, ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి ఆ పెరుగు అవన్నీ కూడా మనం ఎక్కువ వాటరీ కంటెంట్ దాంట్లో వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట. సో నౌ వీఆర్ యాడింగ్ కీరా. ఈ కీరాలో ఆల్రెడీ మనము ఉప్పు, పెప్పర్ కలిపి పెట్టాం కాబట్టి అది కూడా సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం అంతా గ్రీన్గానే వచ్చింది కదా. సో ఈ గ్రీన్నెస్కి కాంట్రాస్ట్ ఇవ్వడం కోసమని క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. అది కూడా మనకు ఫైనల్ ప్రజెంటేషన్లో కనిపిస్తుంది. ఇప్పుడైతే మిక్స్ చేయట్లేదు. సో దీన్ని అలా పెట్టేసుకొని కాసేపు కోరియాండర్ చాప్ చేసుకున్నాను. కట్ చేస్తుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సర్వ్ చేసే ముందుగా కట్ చేసి ఫ్రెష్గా వేస్తుంటే, నేను కొద్దిగానే వేస్తున్నాను ఇప్పుడు, తర్వాత మళ్ళీ గార్నిష్లోకి వేసుకుంటాను. సో కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకున్నాం అనమాట. చక్కటి సాలడ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మంచిగా ప్లేట్లో పెట్టి, ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి సాలడ్స్కి పర్టికులర్గా ప్లేట్లో పెడితే చూసిన వెంటనే తినాలనిపించాలి. ఆ విధంగా చక్కటి ప్రజెంటేషన్లో పెట్టేసి ఫైనల్గా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. బెడ్డింగ్ కూడా నీట్గా వచ్చింది కదండి, చాలా గట్టిగా ఉంది. వావ్, చక్కటి పెరుగు టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టాయి. హ్యాపీగా తినొచ్చు, చాలా బాగుంది. మీరు కూడా
చక్కగా వండుకొని తినేసేయండి. చక్కటి సాలడ్ తినేసాం కదా, దాని తర్వాత ఒక మంచి డిష్ తయారు చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. అది కూడా చక్కటి వెజ్ ఐటమే తయారు చేసుకోబోతున్నాము. అందరూ కూడా వండుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అవుతూ ఉండండి. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అన్నిటికంటే మించి కుకింగ్ ప్రాసెస్ కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. అలానే ముందుగానే మీరు దీన్ని తయారు చేసుకోవడానికి వండుకోవడానికి మాత్రం విరమించకండి. ఈజీగా అయిపోతుంది. చక్కగా ఫాలో అవుతూ ఉండండి. ముందుగానే చెప్పాను, చక్కగా ఫాలో అవుతుండండి. ఎక్కడ మిస్ అవ్వకూడదు. 3 రకాల ప్రాసెస్లు ఉంటాయన్నమాట దీంట్లో అన్నీ కూడా. ఒకటి కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్రైయింగ్ ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత షాలో ఫ్రై కూడా ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఫాలో అవుతూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ మనం తయారు చేసుకోబోయే దాని పేరు తెలియాలి కాబట్టి మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరేంటంటే పాలిష్ కోపిత్కా. ఈ పాలిష్ కోపిత్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే బేసిక్గా మనకు కొద్దిగా గార్లిక్ తీసుకున్నాము ఫ్లేవర్ కోసం, అలాగే ఒక గుడ్డు తీసుకున్నాము, కొంచెం అంత బటర్, అలాగే ఒక ఆనియన్ అంటే ఉల్లిపాయ అంటే వెల్లుల్లి 2 ఉన్నాయన్నమాట. దాంతోపాటుగానే ఇక్కడ చూసినట్లయితే ఫ్లార్, కొద్దిగా ఆల్ పర్పస్ ఫ్లార్ తీసుకున్నాం, మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. బంగాళాదుంపలు కొన్ని తీసుకున్నాము 2-3గా, అలాగే ఆ మష్రూమ్ కూడా ఒక 2 పీసులు, దాంతోపాటుగానే కొద్దిగా అంత క్రీమ్ ఉందన్నమాట. వీటితో పాటు మనకు అవసరానికి తగ్గట్లుగా యాజ్ యూజువల్ సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేస్తాము. వీటన్నింటినీ యూస్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట. గిన్నెలో వాటర్ వేసి పెట్టేసుకుంటే వేడవుతూ ఉంటాయి కదా, ఈజీగా కుక్ అయిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే నేను వాటర్ యాడ్ చేసి పెడుతున్నాను. బాగా ఎక్కువ అయితే ఇటాలియన్ డిష్ ఒకటి ఇదే విధంగా ఉంటుంది. దాంతో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఇది పాలిష్ డిష్. వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఒక క్లాసిక్ అథెంటిక్ డిష్ అనే చెప్పుకోవాలి. ఇంకోటి మనం ఇక్కడ బంగాళదుంప వాడుతున్నాం కదా, ఈ బంగాళదుంప అనేది కూడా ఈ పాలిష్ పీపుల్కి బాగా స్టేపుల్ అనమాట. రెగ్యులర్ ఫుడ్లో బంగాళదుంపలు బాగా తింటూ ఉంటారు. బంగాళదుంప ఒకటి, దాంతోపాటుగానే ఈ మష్రూమ్ ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ స్టేపుల్ అనమాట. రెగ్యులర్ తినే ఫుడ్ ఉంటుంది. జస్ట్ బంగాళదుంపలు ఇప్పుడు వేసి ఉడికించుకోవడానికి కోసం పెట్టేశాను. తర్వాత ఇంకేం మిగిలింది మనకు, వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటాం. ఈ ఉల్లిపాయలు దీంతో పాటుగానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని వాటితో మనము సాస్ తయారు చేసుకుంటాం అనమాట. మష్రూమ్స్ని కూడా చాప్ చేసుకుంటాం. మష్రూమ్ కట్ చేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాం. తర్వాత ఆనియన్ కూడా కట్ అయిపోయింది కదా, దీన్ని కూడా అడ్డు లేకుండా పక్కకు తీసి పెట్టేసుకుంటాం. అండ్ ఫైనలీ గార్లిక్ని కట్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇది బంగాళదుంప తెలుస్తుంది కదా మనకి. ఇలాగే బంగాళదుంప కుక్ అయిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకుంటున్నాం. ఇందులో వీలైనంత వరకు అసలు వాటర్ కంటెంట్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఉడకబెట్టి బాగా వాష్ చేసుకున్న ఈ బంగాళదుంపనంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి.
దీంతో కొద్దిగా బెటర్గా వస్తుంది మ్యాషింగ్ అంతా కూడా. రైట్, స్మూత్గా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకొని చక్కటి డో తయారు చేసుకోవాలన్నమాట. పొటాటో అయింది, దీంట్లో హాఫ్ ఎగ్ వేసుకోవాల్సి వస్తుంది, ఒక అర గుడ్డు వేసుకోవాలి. అయింది. తర్వాత ఫ్లవర్ వేసుకోవాలి. అయితే ఈ ఫ్లవర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా థిక్ అయిపోతుంది. థిక్ అయిన తర్వాత ఈ ఉప్పు పెప్పర్ ఇవి కలవు కాబట్టి నేను ముందుగానే ఇది వేసేసుకుంటున్నాను, వాటితో పాటు నీట్గా కలిసిపోతుందనే ఉద్దేశంతో. పొటాటో ఆల్రెడీ సాల్ట్ ఉంది, దాన్ని బట్టి మనం కొద్దిగా అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాస్తంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఫైనలీ సీజనింగ్ కూడా అయిపోయినట్లే మనకు చేసేసాం. సాల్ట్ అండ్ పెప్పర్ అంతా కూడా కలిసిపోయింది కదా. నా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్లవర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో కాసేపు దీంతో కలుపుతాను, తర్వాత చేయి పెట్టక తప్పదు, పెడతాను. ఈ విధంగా టైట్ డౌ తయారవ్వాలి. నిజానికి ఈ బంగాళదుంపలో బాగా ఎక్కువ మాయిశ్చర్ ఉండింది, మనం బాగా డ్రై చేయలేదు కాబట్టి ఎక్కువ ఫ్లవర్ పట్టింది, కొద్దిగా తీసేసి మళ్ళీ కలుపుకున్నాను. బట్ ఎనీవే ఈ విధంగా టైట్గా రావాలి, వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకున్నాం. ఈ తర్వాత రోల్ చేసుకొని కట్ చేసి పీసెస్గా వాటర్లో వేసుకోవచ్చు, లేదంటే దీన్నే ఉండలు తయారు చేసుకొని రుద్దుకొని వేసేసుకోవచ్చు అనమాట. గవ్వలు ఉంటాయి కదా, ఇంచుమించు ఆ గవ్వల షేప్లో వచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు. నేను దానికోసమే ఆల్రెడీ వాటర్ కూడా వేడి చేసేసుకున్నాను, అవి కూడా వేడి అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసి బాగా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఈ ఫ్లవర్ ఇంకా ఎగ్ అనేది బైండింగ్ ఇస్తుంది. ఆ బైండింగ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎక్కువ దాంట్లో పొటాటో మాత్రమే ఉంటుంది. ఆ పొటాటో అంతా కూడా ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది. కొద్దిగా కుక్ అయిన వెంటనే ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్ టిప్ ఏంటంటే, ఎప్పుడైతే ఇవి తేలుతూ వచ్చేస్తాయో పైకి, అప్పటికి అది కుక్ అయిపోయినట్లే. సో అది తేలేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ దాన్ని చూసుకుంటూ ఉండకుండా మనం నెక్స్ట్ సాస్ కుకింగ్ ప్రాసెస్లో కూడా వెళ్ళిపోదాం. ప్యారల్గా నేను ఇంకొక పెనం వేడి చేసుకొని సాస్ని కూడా కుక్ చేసుకుంటాం. బటర్ వేసాను, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తామన్నమాట. వెల్లుల్లి కొద్దిగా అంత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేస్తాం. మష్రూమ్స్ కుక్ అవ్వడానికి కాస్తంత టైం పడుతుంది. ఇవన్నీ కూడా కుక్ అయిపోయేసి కాస్త దగ్గరకు వస్తుంది కదా, ఆ తర్వాత క్రీము ఇంకా సీజనింగ్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ మష్రూమ్స్ని ఇప్పుడు కాసేపు కుక్ అవ్వనిద్దాం. చక్కగా మష్రూమ్ కానీ ఉల్లిపాయ కానీ ఇవన్నీ కూడా వేగిపోయాయి ఇందులో. ఇది కూడా కుక్ అయిపోయింది, చూస్తున్నారు కదా, బాగా తేలుకుంటూ అన్నీ వచ్చేసాయి పైకి. సో వీటిని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపులో ఒక స్ట్రైనర్తో రిమూవ్ చేయాలి. వచ్చవట్లేదు, ఇవి అలాగే స్ట్రెయిన్ అవుతూ ఉండని. దీనికి ఇంకొక చిన్న పని బ్యాలెన్స్ ఉంది, ఆ పని కూడా చేసేసుకుందాం. అదేంటంటే, ఇవి అవి బాగా అయిపోయాయి కదా, దీంట్లో ఏంటంటే వెట్గా ఉంటుంది, పైన టెక్స్చర్ అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది.
ఈ సాస్లో వేసినప్పుడు దాంతో నీట్గా వెళ్ళదన్నమాట. దానికోసం ఏం చేయాలంటే కాస్తంత దాన్ని ఫ్రై చేసి దీంట్లో వేసుకోవాల్సి వస్తుంది సాస్లో. అందుకోసం ఫ్రై ప్యాన్ కూడా రెడీ చేసుకుంటాం. ఈ సాస్లో కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తున్నా. బాగా డ్రై అయిపోయింది అనిపిస్తే కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను యాడ్ చేస్తున్నాను కాస్త. టైం పడుతుంది కాబట్టి అది బాగా లో ఫ్లేమ్లో కానీ ఆఫ్ చేసుకొని అట్లా పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఆల్రెడీ ప్యాన్ వేడిగా వచ్చేసింది కదా. ఇప్పుడు నీట్గా చేసి పెట్టుకున్న డంప్లింగ్స్ని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఎర్రగా గీతలు చారలు వచ్చినట్లుగా వస్తుంది కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది. అంతవరకు మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు ఆ సాస్ కూడా రెడీ అయిపోయింది కదా ప్యారలల్గా. ఇందులో కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, అలాగే పెప్పర్ కూడా యాడ్ చేస్తాను. వేగిపోయాయి కదా, ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తోంది. కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సాస్లో వేసేసుకుందాం. సాస్ కూడా ఆల్రెడీ అంతా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఆ వేడి ఉంటే సరిపోతుంది. ఎనీవే కుకింగ్ అయిపోయింది నాదైతే. డైరెక్ట్గా దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి మీరు చూసి ఎలా ఉందో చెప్తారు కదా. అనిపిస్తుంది చూస్తుంటేనే, చాలా చాలా జ్యూసీగా ఉంది కదా. చాలా బాగుంటుంది. మరింత ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా తయారు చేసుకొని తినాల్సిందే. సూపర్గా ఉంది. ఒక్కటే ఇందులో టిప్ ఏంటంటే జాగ్రత్త పడాల్సింది, పొటాటోలో వీలైనంత వరకు వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. తడి లేకుండా చూసుకొని ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ పొటాటో కన్సిస్టెన్సీ మనకు దొరికితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది, మిస్ అవ్వద్దు, చేసుకోండి. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.